Sir Damal Srinivas garu, you can start your program, today's program, sir. Okay, Welcome. thank you. Thank you, sir. Thank you, Okay, speaker. welcome, sir. Welcome. Okay, sir, I will start now. ఒక స్వప్నం నీలి మేఘమై తరలిరాగా తొలకరి జల్లై తనువంతా తడపగా బ్రతుకులో పదం జీవితంలో మరో శిఖరం అధిరోహించడం కోసం ఆర్థిక స్వాతంత్రం పొందడం కోసం వచ్చిన నా శ్రీకరైల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈ ప్రపంచంలో ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా ఏ సమస్యకైనా కూడా ఒక కారణం ఖచ్చితంగా డబ్బై ఉంటుంది అని చెప్పి మనం చెప్పక తప్పదు. ఆ దిశలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 99% సమస్యలను రూపుమాపడం కోసం ప్రధానంగా మన మధ్యలో ఉన్నటువంటి అందరూ మధ్యతరగతి పీపుల్, బిలో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆర్థిక సమస్యలు, ఆర్థిక పరమైన అంశాలే మన జీవితాన్ని వెంటాడి మనల్ని అనేక రకాలుగా మానసిక క్షోభకు గురి చేస్తా ఉంటాయి. దానికి ఏదైనా పరిష్కారం ఉందా, అందుకు ఏదైనా సమాధానం ఉందా అని మీరు ఒక క్వశ్చన్ వేసుకుంటే నేను ఈరోజు చెప్పగలను, ఎస్, దానికి సమాధానము శ్రీకరైల్ చిట్స్ అని చెప్పగలను. ఏమిటి శ్రీకరైల్ చిట్స్ లో ఉన్నటువంటి గొప్పతనం అంటే, ఒక 3 పదాలు చెప్పి కార్యక్రమాన్ని నేను మొదలు. సేవింగ్, లెర్నింగ్, ఎర్నింగ్. సార్, డబ్బు సంపాదనే లేదు, సేవింగ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంట. డబ్బు సంపాదన మార్గం చూపిస్తూనే సేవింగ్ చేసుకోని చెప్తా ఉన్నాం. ఒక చిన్న సేవింగ్ ద్వారా ఏ విధంగా ఎర్న్ చేయాలో మీరు లెర్న్ చేసి నేర్చుకొని డబ్బును ఎర్న్ చేసుకునేటువంటి ఒక సిస్టమ్ను చెప్పడం కోసం ఎవరో ఒక మిత్రుడు మీకు లింక్ పంపించి ఉంటే, మీకు చెప్పి ఉంటే ఈ యొక్క వెబినార్లో మీరు కూర్చొని ఉండదు. ఎగ్జాక్ట్లీ 100కి 100% మీ ఫ్రెండ్ చెప్పిన మాట వాస్తవం. ఆర్థికంగా మీ జీవితంలో పెను మార్పు రావాలని మీరు గనక మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ గంటన్నర సేపులో అది కొంత మేరకైనా వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఆ దిశలో మనం కొంత ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ గంటన్నరలో జరిగేటువంటిది 2 భాగాలు ఉంటుంది కార్యక్రమం. ఏమిటి ఆ 2 భాగాల కార్యక్రమం అంటే, ఒక 50 నిమిషాల పాటు నేను ప్రజెంటేషన్ ఇస్తాను. అసలు ఏంటి ఈ సిస్టమ్, ఏంటి ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఏంటి, మనం ఏం చేయాలి, ఏ విధంగా చేసినట్లయితే డబ్బును సంపాదించవచ్చు లీగల్లీ అనేది ఒక 50 నిమిషాల ప్రజెంటేషన్. ఒక 30 నిమిషాల పాటు ఇది వాస్తవమేనా అనేటువంటి క్వశ్చన్ కి సమాధానం ఇస్తూ పెద్దలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అనుభవపూర్వకంగా వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు, ఇందులో ఏం పొందారు అనేటువంటిది మీకు చెప్తారు. ఈ 2 గనక మీరు విన్నట్లయితే మీలో గనక ఏదైనా మార్పు వచ్చి ఆర్థిక స్వావలంబన కోసం గనక మీరు ఒక అడుగు ముందుకేయగలిగితే ఆ ముందుకేసే అడుగును స్వాగతం పలుకుతూ ఉన్నది శ్రీకరైల్ చిట్స్ ఇండియా. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీకరైల్ చిట్స్. ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? మీ ఫోన్స్ అన్ని కూడా మ్యూట్ లో ఉంచుకోండి. అప్పుడప్పుడు ఏమైనా అవసరం ఉంటే తర్వాత చూద్దాం, కానీ సావధానంగా వినండి. మీ జీవితంలో పెనుమార్పులు వచ్చేటువంటి సమయం. ఇలా చాలా మంది చెప్పారు సార్ అంటారు. అది పాటించకపోతే మీ ఇష్టం, పాటిస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. నేను మీకు అస్యూరెన్స్ ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. ఈ శ్రీకరైల్ చిట్స్ ను స్థాపించినటువంటి మహానుభావుడు దామోదరన్ రాజన్ కార్యాల్ గారు, కేరళ వాసి. 19 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క అవసరాలేంటి, ఆర్థిక పరిపుష్టత ఏంటి, ఆర్థికంగా వెనుకబడ్డవల యొక్క పరిస్థితి ఏంటని చెప్పి తన జీవితం దాదాపు 45 సంవత్సరాల జీవితాన్ని వ్యాపార రంగంలో గడిపి అందులో అద్భుతమైనటువంటి మెలకువలు నేర్చుకొని అనంతమైనటువంటి సంపాదన సృష్టించుకొని తనకున్న నాలెడ్జ్ని, తనకున్నటువంటి వచ్చేటువంటి సంపద కావచ్చు, వ్యాపారంలో ప్రతి సామాన్యుని భాగస్వామిని చేయడం కోసం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సిస్టమే శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. సో ఫ్రెండ్స్, ఏంటి
రాజన్ కార్యాల యొక్క విజన్ ఏంటి, రాజన్ కార్యాల గారు అనుకున్నది ఏంటి, తన లక్ష్యం ఏంటి? మరొకసారి ఒక సూటి ప్రశ్న వేస్తాను మిత్రులారా, మీరు వినండి. మీకంటూ జీవితంలో ఏం లక్ష్యం ఉన్నది? మిగతా విషయాలు వదిలిపెట్టండి. లక్ష్యాలు రకరకాలుగా ఉంటాయి. ఆర్థిక పరమైన లక్ష్యాలు, సామాజిక పరమైన లక్ష్యాలు, ఆరోగ్యపరమైన లక్ష్యాలు, ఇట్లా చాలా ఉంటాయి. అకాడమిక్ సంబంధించిన లక్ష్యాలు చాలా ఉంటాయి. ఒకే క్వశ్చన్ వేస్తారు, ఆర్థిక పరమైన లక్ష్యాలు మీకు ఏమున్నాయి? మీకు 1 కోటి రూపాయలు కావాలా? ఒక 50 లక్షలు సరిపోతాయా? మీ జీవితంలో ఎంత ఉన్నత స్థితికి ఎదగాలి మీరు అనేటువంటిది మీ లక్ష్యం. ఇప్పటికే మీరు ఒక లక్ష్యాన్ని ఫ్రేమ్ చేసుకుంటే దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఇఫ్ నాట్, ఇప్పుడు ఫ్రేమ్ చేసుకోండి. ఎందుకంటే మీకంటూ ఓ లక్ష్యం లేకపోతే ఎవరో ఒకరి లక్ష్యం కోసం మీరు పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకే రాజన్ కార్యాల గారు ఇచ్చినటువంటి సంస్థ యొక్క లక్ష్యాన్ని ఏం చూపిస్తున్నాడంటే, ప్రతి సామాన్యుడిని ఆర్థికంగా మెరుగుపరచడం. నీకు 10 రూపాయలు సంపాదించే సత్తా నీ కాడుంటే మరో 10 రూపాయలు సంపాదించుకునే విధంగా నీకు అవకాశాన్ని ఇవ్వడం. ఆర్థిక స్వాతంత్రంగా మార్చడం. భారతదేశానికి ఎప్పుడో స్వాతంత్రం వచ్చేది, మనం డెమోక్రటిక్ కంట్రీగా ఉన్నప్పటికీ 80 నుంచి 90% మంది దేశంలో సరిపోయేంత డబ్బు లేక, తన కోరికలు అనగదక్కుని సమాజంలో అడ్జస్ట్ కాలేక అనేక రకాల మానసిక క్షోభను అనుభవిస్తున్న వాళ్ళు మీరు, మేము, మనందరం కూడా. ఈ క్షణంలో నాకు బిర్యానీ తినాలనిపిస్తే తినగలగాలి. నా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలని నాకు ఆలోచన చేయగలగాలి. మన ఇంట్లో ఆడవాళ్ళకి బంగారం కొనాలని కనుక కోరిక వస్తే కొనగలగాలి. మనకు ఇల్లు కట్టుకోవాలనుకుని మనకు అనిపిస్తే చేయగలగాలి. అదే ఆర్థిక స్వాతంత్రం. మరి మనం ఎంతమందిని చేస్తున్నామండి? అది లేకనే ఆర్థిక స్వాతంత్రం ఏర్పడుతుంది. మరి మహిళలు వినండి ఒక మాట, మీకు వ్యక్తిగతంగా ఒక 1000 రూపాయలు అవసరం ఉంటే చిన్ననాడు తండ్రిని అడగాలి, పెద్దనాడు భర్తను అడగాలి, ఇంకా పెద్దవాళ్ళైతే కొడుకులను అడగాలి. ఎంతకాలం ఈ దుస్థితి? దీన్ని మార్చడం కోసం ఒక ప్రయత్నం, ఒక అవకాశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ ఆర్థిక స్వాతంత్రం కోసం మీకు మీరుగా సంపాదించుకునే ఒక అవకాశాన్ని సృష్టించాడు దామోదరన్ రాజన్ కార్య. ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ కేవలం వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే మల్టీ బిలియన్స్ గా మారినటువంటి సిస్టమ్ మీకు కనిపిస్తావు. కొంతమంది మాత్రమే కుబేరులయ్యారు. 90% మందికి ఉండాల్సిన డబ్బంతా 10% మంది దగ్గర ఉన్నది. ఈ 90% మంది 10% మంది కోసం పనిచేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అందుకే ఫ్రెండ్స్, మీకు ఆర్థిక స్వాతంత్రత రావడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని కొంతైనా తొలగించడం కోసం చేసేటువంటి ప్రయత్నంలోనే శ్రీ కార్యాల చిట్స్ ఇండియా లిమిటెడ్ కొంత ఒక సిస్టమ్ ను తయారు చేసి మనకు అందజేయడం జరిగింది. అంతటి గొప్ప విజన్ ను తయారు చేసి సిస్టమ్ ఇచ్చినటువంటి రాజన్ కార్యాల గారికి మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూనే, మరి ఒక లక్ష్యం ఉంటే సరిపోతుందా? ఒక లక్ష్యం ఉంటే సరిపోతుందా? దానికి ఒక మిషన్ కూడా కావాలి. ఆ మిషన్ ఏంటిదయ్యా అంటే, శ్రీ కార్యాల చిట్స్ ఇండియా లిమిటెడ్ ను హోమ్ బ్రాండ్ గా తీర్చిదిద్దాలి. ప్రతి ఇంటికి ఈ యొక్క సిస్టమ్ ను మనం తీసుకెళ్లగలిగితే పైనున్న లక్ష్యాన్ని మనం సాధించాలి. ఆ రకంగా తీసుకెళ్లాలంటే ప్రతి రాష్ట్రంలో ఒక ఆఫీసును పెట్టి సర్వీస్ చేయాలని చెప్పి తెలియజేయడం. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఈ యొక్క 50 నిమిషాల్లో మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి ఒక క్వశ్చన్ కి సమాధానమే మనం చిట్స్, సేవింగ్స్ అండ్ ఎర్నింగ్స్ అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ కంపెనీకి ఉన్నటువంటి చట్టబద్ధత గురించి మనం ఒకసారి నేర్చుకుంటాం. చట్టబద్ధత తర్వాత మనం సేవింగ్స్ అని చెప్తున్నాం. కాబట్టి సేవింగ్స్ అనేటంటే చిట్ అంటాం. ఇక్కడ చిట్ యొక్క విధానం ఎట్లా ఉంటుందో నేర్చుకుందాం. ఎప్పుడైతే చిట్ విధానం నేర్చుకుంటామో మరి ఎర్నింగ్స్ కూడా తెలవాలి కదా. మరి ఏ రకంగా దీంట్లో డబ్బులు సంపాదించవచ్చో దాన్ని ఏజెంట్ అవకాశాలు తెలుసుకుందాం. ఏజెంట్గా మనం బాగా పని చేయగలిగినట్లయితే పనితీరు ప్రోత్సాహకాలు ఏముంటాయో తెలుసుకుందాం. అవి రెండూ జరిగినట్లయితే భవిష్యత్ కార్యాచరణ ఈ యొక్క బేస్ చేసుకొని దీన్ని ఒక ఫుల్ టైమ్ గా చేసుకొని మన జీవితాలను నిలబెట్టేటువంటి ఒక కార్యాచరణ ఏ విధంగా ఉండాలో మనం చేద్దాం. కంపెనీ చట్టబద్ధత గురించి ఒకసారి మీరు ఆలోచిస్తే, భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి చిట్ ఫండ్ వ్యవస్థ మీకు తెలిసి ఉంటుంది. గల్లీలో మీ కొలీగ్స్ దగ్గర అక్కడెక్కడ జరిగేటువంటివి జీరో చిట్స్ అంటారు. ఒక 10 మంది కలిసి తలా కొంత అమౌంట్ ఒక వారానికో నెల రోజులకు పోగు చేసుకొని ఏ వారంలో ఏ నెలలో ఎవరికి ఆపద ఉంటే వాళ్ళు వాడుకుంటూ పోయేటువంటి సిస్టమే ఒక చిట్. అది భారతదేశంలో కేరళలో మొదలై ఈ విధానంలో జరిగినటువంటి అనేక రకాల లోటుపాట్లు, అనేక రకాల సమస్యలు, మిస్యూజెస్
జరిగినప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ విధానానికి ఒక చట్టబద్ధతను ఏర్పాటు చేసింది. దట్ ఈస్ 1982 సెంట్రల్ గవర్నమెంట్ చిట్ ఫండ్ యాక్ట్. ఆ యాక్ట్ ని బేస్ చేసుకునే మన కంపెనీకి 2 సర్టిఫికెట్స్ ఇవ్వడం. వన్ ఈజ్ సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. కార్పొరేషన్ యాక్ట్ కింద మనకు సర్టిఫికెట్ ఇచ్చారు 2012లో. మనది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటారు. అది ఎలా ఉంటుందో చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని సర్టిఫికెట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఏమనొచ్చు, దీన్ని ఒక రాజపత్రం. దీన్ని బేస్ చేసుకునే మన వ్యాపారాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఒక కొత్త మాట మీకు వినిపించేది వ్యాపారం. ఒక్క మాట చెప్పి దీన్ని మనం పక్క పెట్టాలి. ఈ ప్రపంచంలో బాగా ఆర్థికంగా పరిపుష్టి పొందిన వాళ్ళందరినీ కనుక మీరు లెక్కేసుకుంటే, వారన్ బఫెట్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, మన దగ్గర ఉన్న ధీరుభాయ్ అంబానీ కావచ్చు, ఆయన కొడుకు ముఖేష్ అంబానీ కావచ్చు, ఒక బిర్లా కావచ్చు, ఒక టాటా కావచ్చు, వీళ్ళంతా ఎవరండి? వ్యాపారవేత్త. ఇక మిగిలినటువంటి పీపుల్ ఎన్ని ఉంటుంటారు? ఉద్యోగస్తులుగా ఉంటారు. ఒకే ఒక సమాధానం నేను అనేది ఏంటంటే, వారన్ బఫెట్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ మీకు ఒకసారి చెప్తాను. మీరు ఈ ప్రపంచంలో కోటీశ్వరులు, ధనవంతులు కావాలంటే మీకు ఉద్యోగ జీతం సరిపోదు. కేవలం వ్యాపారం మాత్రమే ఒక రంగము అని చెప్పడం. వ్యాపారంలో కూడా వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది యొక్క మ్యాన్ పవర్ను, వాళ్ళ టైమును మీరు లీవరేజ్ చేయగలిగితే, ఆ టాలెంట్, నాలెడ్జ్ మీలో కనుక ఉండగలిగితే, యు మస్ట్ బి ఎ బిలియనియర్. అలాంటి ఒక సూత్రాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు రాజన్ కార్యల్ గారు. ఆ సూత్రాన్ని ప్రారంభించడం కోసం, ఆ చిట్ ఫండ్ వ్యవస్థను ప్రారంభించడం కోసం 1 కోటి రూపాయల ఆథరైజ్డ్ ఫండ్, 42 లక్షల రూపాయల పేడప్ క్యాపిటల్ తో మొదలెట్టినటువంటి కంపెనీ శ్రీ కార్యల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వన్ అండ్ ఓన్లీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇన్ ఇండియా. వేలాది చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. మీకు బయట చూస్తే ప్రైవేట్ లిమిటెడ్ అని బోర్డు కనిపిస్తాయి. శ్రీరామ్ కావచ్చు, ఒక మార్గదర్శి కావచ్చు, ఒక కపిల్ కావచ్చు, ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో వేరువేరుగా అనేక రకాలుగా మీకు బోర్డ్స్ కనిపిస్తాయి. పక్కన పీవీటీ ఎల్టీడీ ఉంటుంది మిత్రులారా. దట్ ఈస్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అదొక ఫ్యామిలీ వరకు, వాళ్ళ ఫ్రెండ్స్ వరకు ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని అందులో వచ్చేటువంటి కమిషన్ చేత కోటాను కోట్లు సంపాదించేటువంటి అవకాశం కలిగినటువంటి సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. మరి రాజన్ కార్యల్ గారు చేసిందంటే అదే విధమైనటువంటి సాంప్రదాయమైనటువంటి చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించినప్పటికీ దాన్ని ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చివేసి, దాంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని కావచ్చు, దాంట్లో వచ్చేటువంటి సంపదని కావచ్చు, పబ్లిక్ పంచే ప్రయత్నం చేశాడు. దెర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ శ్రీ కార్యల్ అండ్ అదర్ కంపెనీస్. సో ఫ్రెండ్స్, అలా అని చెప్పి శ్రీ కార్యల్ ట్యాక్స్ కట్టట్లేదా? ఉన్నటువంటి నిబంధన ఏంటని చూస్తే 100కి 100 రూపాయలు కంపెనీ పేరు మీద ఉన్నటువంటి పాన్ కార్డు, టాన్ కార్డు, టాన్ నెంబర్, జిఎస్టీ నెంబర్ అండ్ సిఐ నెంబర్, ఇవన్నీ కనుక మీరు చూసినట్లయితే 100కి 100 రూపాయలు కంపెనీ ట్యాక్స్ పే చేసుకుంటూ భారతదేశ ఆర్థిక పురోభివృద్ధిలో ఒక భాగం పంచుకున్న కంపెనీ ఏదయ్యా అంటే మన శ్రీ కార్యల్ చిట్స్ ఇండియా. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి లీగాలిటీ. ఏదేమైనా ఏమనొచ్చు, ఒక మేలిమి వజ్రం, ఒక కలికి తురాయి అని మీరు ఏ రకంగా చెప్పుకున్నా పర్వాలేదు, కానీ ప్రజల కోసం ఆర్థిక పరిస్థితుల అనుగుణంగా, ఆర్థిక పరిపుష్టి కోసం, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక పబ్లిక్ యూజ్ కోసం, పబ్లిక్ యూటిలైజ్ చేసుకునే విధంగా ఇచ్చినటువంటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇండియాలో చిట్ ఫండ్ వ్యవస్థలో ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ వన్, ఈజ్ అవర్ శ్రీ కార్యల్ చిట్స్ ఓన్లీ. దర్ ఇస్ నో మోర్ అదర్స్. అందుకే మిత్రులారా, మీరు నిర్భయంగా, నిస్సందేహంగా ఈ కంపెనీ చేత లావాదేవీలు చేస్తూ, ఇక్కడ ఇచ్చేటువంటి ఆపర్చునిటీస్ వాడుకుంటూ, ఇక్కడ ఇచ్చేటువంటి వెసులుబాట్లు తీసుకుంటూ, ఈ కంపెనీ ఇచ్చేటువంటి వ్యాపార భాగస్వామ్యాన్ని కనుక మీరు చేసినట్లయితే మీ జీవితాల్లో వెలుగులు వస్తుంది, మీ జీవితాల్లో ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. మీరు డబ్బును సంపాదించడం కాదు మిత్రులారా, సంపదను సృష్టించగలుగుతారు. దర్ ఇస్ ఎ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ సంపద అండ్ డబ్బు. డబ్బంటే మీరు పనిచేస్తే వచ్చేది. సంపద అంటే మీరు కూర్చున్నా కూడా మిమ్మల్ని పోషించేది సంపద. ఒకే ఒకటి చెప్తాను, ఒకే ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ రోజు మీ శాలరీ ఆగిపోతే, ఈ రోజు మీ ఆదాయం ఆగిపోతే, మీరు ఎన్ని రోజులు
ఈ రోజు ఉన్నటువంటి స్థితిలో జీవించగలుగుతారో అది మీ సంపదను తెలియజేస్తాం. అందుకే మిత్రులారా, శ్రీకరయల్ చిట్స్ అనేటువంటిది డబ్బు కోసం చేసేది కాదు, సంపదను సృష్టించడం కోసం ఏర్పాటు చేసేది. జాగ్రత్తగా వినండి, అవగాహన చేసుకోండి, ఆచరణలో పెట్టండి. అది కాదంటే మీ ఇష్టం. మంచి చెప్పేవారు దొరకడం మన అదృష్టం, అది పాటించలేకపోవడం మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, ద డిఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో అనేక మంది ఈ సిస్టంలో జాయిన్ అయ్యి, ఈ సిస్టంలో చిట్స్ మొదలెట్టి, ఈ సిస్టంలో ఏజెంట్గా ఉండి కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి కంపెనీ షేర్స్ తీసుకొని ఈ కంపెనీ డైరెక్టర్స్ గా మారడానికి అవకాశాలు ఉన్నటువంటి మిత్రులు, అవకాశాలు ఈజ్ పాసిబుల్ ఇన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఓన్లీ, దట్ ఈస్ ఇన్ అవర్ శ్రీకరయల్. బెస్ట్ ఎగ్జాంపుల్ మన మచ్చు తునక ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి. చైర్పర్సన్ మిస్టర్ రాజన్ కార్యల్ గారు అయితే, వీళ్ళంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ పేర్లు ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కానీ వాళ్ళ ఊర్లు నాకు తెలియదు, నేను చెప్పను. నాకు తెలిసిన ఒకే ఒక మహానుభావుడు వేణుగోపాల్ బొజ్జ, మన వ్యక్తి, మనం సగర్వంగా చెప్పుకోగలిగిన గొప్ప వ్యక్తి. మీలాగా నాలాగా ఆఫ్లైన్ లేదా అన్నాడు, ఆన్లైన్ లేదా అన్నాడు, ఆఫ్లైన్ మీటింగ్లు విని పెద్దలు చెప్పిన మాట తూచ తప్పకుండా పాటించి, మన పెద్దలు ఈనాడు త్రిమూర్తి గారు అలాంటి వాళ్ళని తయారు చేసి మనకు అందజేసిన మిత్రులు వేణుగోపాల్ గారు మనలాగానే ఇక్కడ వ్యాపారం ప్రారంభించినాడు, వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా మారారు. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దట్ శ్రీకరయల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ ఉన్నటువంటిది. 1982 చిట్ ఫండ్ యాక్ట్ దీన్ని నియంత్రిస్తా ఉంది. ఎక్కడ కూడా ఏ ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా జరుగుతుంది. చిట్ ఫండ్ ఎలా ఉంటుందో ఒక్కటే నిమిషంలో చూద్దాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం నియంత్రణ చేసేది ఏదైనా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏటీఎంలలో డబ్బులు కనపడట్లేదు, గవర్నమెంట్ పోయి ఇంకో 1,00,000 కోట్లు ముద్రిస్తే అయిపోద్ది కదా అని మీరు అనుకుంటారు. నో ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఈజ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, షుడ్ నాట్ ప్రింట్ ద మనీ. డైరెక్ట్లీ నీ ఇష్టం ఉన్నట్టు అడిగితే మోడీ గారు అడిగినంత వల్ల డబ్బులు ప్రింట్ చేయాలి. దానికి ఒక రూల్స్ ఉంటాయి, దాని ప్రకారమే చేయాలి. అలా చేస్తూ పోతే ఆ డబ్బులు అనబడవు, కాగితాలంట. అంత ఒక పకడ్బందీ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి అటానమస్ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి ఉన్న మూలాలు ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ద రూపీ అనేటువంటి గ్రంథాన్ని బేస్ చేసుకుని ఏర్పాటు చేసింది. ఈ ప్రపంచంలో ఏ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరదు. కారణం ఆ సైద్ధాంతిక గ్రంథం అయినటువంటి ద రూపీలో ఉన్నటువంటి గొప్పతనం. దాన్ని బేస్ చేసుకున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ 2 రకాల సర్వీస్ ఇస్తుంది, బ్యాంకింగ్ సెక్టార్ అండ్ నాన్ బ్యాంకింగ్ సెక్టార్. బ్యాంకింగ్ అంటే మీకు తెలుసు, పబ్లిక్ ప్రైవేట్ బ్యాంకుల యొక్క రెపో రేట్, నాన్ రెపో రేట్, ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా డిసైడ్ చేస్తూ ఉంటుంది. నాన్ బ్యాంకింగ్ లో ఫైనాన్స్లు, చిట్ ఫండ్లు చేస్తా ఉంటాం. మనం చిట్ ఫండ్ కిందకి వస్తా ఉన్నాం కాబట్టి మన పైన ఆజిబాయిషీ చేసేటువంటి వింగ్ ఏంటిది అంటే నాన్ బ్యాంకింగ్ వింగ్, దట్ ఈస్ ఇన్స్పెక్టర్ జనరల్ అండ్ కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్ వరకు మనకు తెలుసు. మనం ఒకసారి చిట్ కనుక స్టార్ట్ చేయాలంటే జిల్లా రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మనం స్టార్ట్ చేయాలి. దిస్ ఇస్ ద సిస్టమ్. దీనికి ఉన్నటువంటి లీగాలిటీ ఇలా ఉండాలని చెప్పి మీకు చెప్పడం కోసం అనేక రకాల క్వశ్చన్లు వస్తాయి. సార్ అదే చెప్తుండే ఇదంతా కావాలన్నా, ఇదంతా చేయాలంటే ఎస్ మిత్రులారా మీకు తెలిసి ఉండాలి. ఇది తెలుసుకోండి, ఇంకా డౌట్ వస్తే ఇంకా తెలుసుకోండి. ఎస్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. ఎక్కడెక్కడో ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చి మన దేశంలో వ్యాపారం చేస్తుంటే వాటితో పాటు మనం చేస్తున్న వ్యాపారాల కన్నా మన దేశంలో మన కోసం మనం కట్టే ట్యాక్స్ మన ప్రజల కోసం ఉపయోగించేటువంటి గొప్ప విజన్ కలిగినటువంటి సంస్థ శ్రీకరయల్. కాబట్టి దీంట్లో భాగస్వాములు కండి, వ్యాపారాన్ని వృద్ధి చేయండి, సేవింగ్ చేసుకోండి. లక్ష్యం కాదు కోట్లు సంపాదించే ప్రణాళిక. ఎస్ ఫ్రెండ్స్, మరి ఎవరు రావచ్చు సార్ అంటే భారతదేశంలో 18 సంవత్సరాలు లేనటువంటి ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని చెప్పాం. ఎక్కడైతే మనకు రాజ్యాంగంలో రాసి ఉందో కేవలం ఆ పాయింట్ బేస్ చేసుకుని 18 సంవత్సరాలు నిండినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి శ్రీకరయల్ చిట్స్ లో చిట్ స్టార్ట్ చేయొచ్చు. యాజ్ ఎ సబ్స్క్రైబర్ గా, ఏజెంట్ గా పనిచేయొచ్చు, ఇన్కమ్ వస్తుంది. ఆటోమేటిక్ గా కంపెనీ నామ్స్ కనుక పాటిస్తూ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వరకు కూడా వెళ్ళవచ్చు. ఇట్ ఈస్ ఏ ఫుల్లీ 100% డెమోక్రటిక్ బిజినెస్ కంపెనీ. పరిపాలనా కార్యాలయం వచ్చి కేరళలో ఉన్నది, రిజిస్టర్డ్ ఆఫీస్ తమిళనాడులో ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో 4 రాష్ట్రాల్లో 9 బ్రాంచెస్ నుంచి సర్వీసెస్ ఇస్తా ఉన్నది. 22 రాష్ట్రాలకు పై చిలుకు వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నది. యునో పాన్ ఇండియా, మోడీ గారు వచ్చిన తర్వాత చాలా వరకు అక్కడక్కడ మీకు కనిపిస్తుంది పాన్ ఇండియా, పాన్ ఇండియా.
చాలా మంది మర్చిపోయి పాన్ అంటే పాన్ కార్డ్ ఇండియా, లేకపోతే ఇండియాకి పాన్ కార్డ్ అనుకునేవారు. పాన్ ఇండియా మీన్స్ ప్రజెంట్ అక్రాస్ నేషన్. అంటే ఒక కార్పొరేట్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏంటయ్యా అంటే, ఒక దగ్గర రిజిస్టర్ చేసుకున్నటువంటి కంపెనీ భారతదేశంలో దేశవ్యాప్తంగా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. దట్ ఈస్ పాన్ ఇండియా, ప్రజెంట్ అక్రాస్ నేషన్. ఆ పాన్ ఇండియా నామ్స్ ప్రకారం దినదినాభివృద్ధి చెందుతూ పాన్ ఇండియాలో అత్యధిక రేటింగ్ కలిగినటువంటి సంస్థ ఏంటిది అంటే మన శ్రీకారం. ఇంకొక విషయం మీరు గమనిస్తారు, ఇంకా ఒక పాయింట్ ఏం చెప్పాలంటే, నేను ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి మాత్రమే ఒక యూనియన్ ఆర్గనైజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి. అందుకే మనది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పడానికి ఇదే కారణం. శ్రీకారైల్ చిట్స్ ఏజెంట్ యూనియన్ అనేటువంటిది సెంట్రల్ ఏజెంట్స్ యూనియన్ ఉన్నది. ఇట్ ఈస్ అ రిజిస్టర్డ్ సొసైటీ. దీంట్లో మన పెద్దవాళ్ళు త్రిమూర్తులు గారు, రాఘవరావు గారు, కురేషి గారు, కటకం శ్రీనివాసరావు గారు, ప్రసాద్ గారు, అంటే ఆ సీనియర్స్ కమిటీ బ్యాచ్, ఆ బ్యాచ్ లో సగం బ్యాచ్ మనదే. ఇక మనం చేసుకోవడానికి ఏం బాధ? మనం దీంట్లో చిట్ ప్రారంభించవచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఏం చేసినా ఎక్కడ సమస్య వచ్చినా మన వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు నిమిషాల్లో మన సమస్యలు పరిష్కరించారు. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క శ్రీకారైల్ చిట్స్ ద్వారా మనం వ్యాపార లావాదేవీలు చేయడం, శ్రీకారైల్ చిట్స్ లో మన యొక్క చిట్స్ ను స్టార్ట్ చేసి ఏజెంట్ గా ఎర్న్ చేయడానికి ఎక్కడ కూడా ఒక 1% కూడా మీరు సంకోచించడానికి అవకాశం లేదు. ఇట్ ఈజ్ వాస్తవం, వాస్తవం, వాస్తవం. మరి ఇందులో ఆదాయాలు ఎట్లా ఉన్నాయి సార్ అంటే, నెంబర్ 1 పొదుపు. నేను మళ్ళీ చెప్పాను, ఇట్ ఇస్ సేవింగ్. మీరు ఒక 50,000 చిట్ వేయచ్చు, ₹1,00,000 చిట్ వేయచ్చు, 2.5 లక్షల రూపాయలు, 3 రకాల చిట్స్ అవకాశం ఉన్నది ఇక్కడ. రెండవది వచ్చేసి ఏజెంట్ కమిషన్. మూడవది వచ్చేసి పనితీరు ప్రోత్సాహకాలు. ఈ 3 రకాల ఆదాయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇదంతా చూస్తే చిట్ వ్యవస్థ దానికి ఉన్నటువంటి లీగాలిటీ. మీ మైండ్ ఎప్పటికీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కడి కంపెనీ, ఏమవుతుందో, రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఇంకేమైనా జరుగుతుందా, మన డబ్బులు ఉంటాయా పోతాయా అనేటువంటి రకరకాల డౌట్లు వస్తాయి డబ్బుల విషయంలో. ఇప్పటికీ మీకు అవగాహన వచ్చి ఉండాలి. 100కి 100 100% అవర్ ఇండియన్ కంపెనీ, ఇండియాలో అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డ్ కలిగినటువంటి. ఎస్ సార్, బాగానే ఉంది అని మనం అనుకుందాం. అప్పుడు మరి చిట్ విధానం ఏంటి? చిట్ ఏంటి అసలు? చిట్ ఎట్లా ఉంటుంది దీంట్లో అని చెప్పినప్పుడు, 1982 సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఇక్కడ చిట్ ప్రారంభిస్తారు. సాంప్రదాయమైనటువంటి ఏ కంపెనీలోనైనా కూడా చిట్ ఫండ్ ఏ విధంగా ఉంటుందో దీంట్లో అదే విధంగా ఉంటుంది. అంటే సాంప్రదాయం అంటే ఏ సార్ అంటే, సాంప్రదాయం ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మీకు బయట కనిపించే చిట్ ఫండ్ బోర్డు ఉన్న ఏ కంపెనీ అయినా కూడా ఎట్లా పర్మిషన్ తీసుకుంటాం మనది అంతే. ఏంటది? మనం ఏదైతే ఒక 50,000 రూపాయల చిట్టు కనుక మనం ప్రారంభించాలి అనుకుంటే, 50,000 రూపాయల చిట్టు కనుక మన కంపెనీ ప్రారంభించాలి, ఒక ఏమనొచ్చు ఒక గ్రూప్ అనుకుంటే, 50,000 రూపాయలు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కానీ జాయింట్ అకౌంట్ లో ఏజెంట్ చేసి దానికి సంబంధించినటువంటి పత్రాలు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కనుక మనం సబ్మిట్ చేసి చిట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ప్రియార్ శాంక్షన్ ఆర్డర్ ఇస్తారు. మన వ్యాపార లావాదేవీలు అన్ని కూడా కేరళలో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కి మన యొక్క చిట్ ఈ రకంగా 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ యొక్క అక్కడ సబ్మిట్ చేస్తే దిస్ టైప్ ఆఫ్ ప్రియార్ శాంక్షన్ ఆర్డర్ బయటకు వస్తుంది. అప్పుడు ఒక గ్రూప్ తయారు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఒక విషయం గమనించండి. జనరల్ గా మనకు కనిపించేది నెల జరిగేటువంటి చిట్స్, కానీ శ్రీకారైల్లో మాత్రం మనకి వారం చిట్ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎందుకు అని కూడా ఒకసారి మీరు చూసినట్లయితే, నెల ఆదాయం సంపాదించేటువంటి వాళ్ళ కంటే రోజువారీగా వారం ఆదాయ వనరులు కలిగినటువంటి అనేక మంది కామన్, ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి అండ్ బిలో మధ్యతరగతి పీపుల్ మనకు కావాల్సింది వాళ్ళు. ఆర్థిక పరిపుష్టత కలిగిన వాళ్ళ గురించి మనం ఆలోచించట్లేదు. ఎవరికైతే ఆర్థిక పరిపుష్టత లేదో వాళ్ళని అప్లిఫ్ట్ చేసి సాధికారత సాధించడం కోసం చేసే ప్రయత్నమే శ్రీకారైల్ లక్ష్యం. కాబట్టి మిత్రులారా, 3 రకాల చిట్ గ్రూప్స్ వారం ఉండే విధంగా చేశారు. ఎయిమ్ 1, ఎయిమ్ 2, ఎయిమ్ 3. ఎయిమ్ అంటే మన లక్ష్యం, దాన్నే ఒక అబ్రివేషన్ లో ఇవ్వడం. ఏమిటి అబ్రివేషన్? అచీవ్ ఇమెన్స్, అపారమైన డబ్బులు సంపాదించడం కోసం ఒక మార్గం. ఇక్కడ 3 రకాల చిట్స్ కనిపిస్తే మీరున్నటువంటి మదిలో మీరు
నేను ₹1,00,000 తెస్తాను ఒక ఆయన, నేను 2.5 లక్షల రూపాయలు చిట్ వేస్తాను సార్ అని ఇంకొక ఆయన. ఇవాళ నిన్న మార్నింగ్ నాకు గుంటూరు నుంచి ఒక ఫోన్ చేశాడు. సార్ మా సార్తో చెప్తే 5 లక్షల రూపాయలు చిట్ వేస్తానంట సార్, మరి ఎట్లా సార్ అంటే, అరే బాబు 5 లక్షల రూపాయల చిట్ కాదని ఆయన కోసం నాకు చిట్ ఉంది, నీ కోసము నేను ఇవాళ లింక్ పంపిస్తా, ఇది విను, 50,000తో చిట్ స్టార్ట్ చేయాలి, నీ ఇష్టం నా ఇష్టం కాదు, ఇక్కడ ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ సిస్టమ్, అక్కడ ఉన్నదే పాటించాలి తప్ప మన ఇష్టం ఉన్నది లేదు. 50,000 రూపాయల చిట్ అనేటువంటిది సింహద్వారం, 2.5 లక్షల చిట్స్ అనేటువంటిది మూడవ ద్వారం. మీరు లోనికి ఎంటర్ కావడానికి ఇట్ ఈస్ ద ఫస్ట్ సింహద్వారం తప్ప వేరే ద్వారం నుంచి వచ్చే అవకాశం లేదు. మీరు కోటీశ్వర్లు కానీ లక్షాధికారులు కానీ ఇక్కడి నుంచి రావాలి, 50,000 చిట్టే స్టార్ట్ చేయాలి. అది ఫుల్ఫిల్ చేసినాక అక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, చేసినాక రెండవ ద్వారం లక్షలకు వస్తా అంటే పర్మిషన్స్, లేకుంటే మన త్రిమూర్తి సార్ ఊరుకోడు. అక్కడ కూడా మళ్ళీ కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత మూడో ద్వారంలో సింహద్వారం దగ్గర గెంతుకుంటూ దూక్కుంటూ నేను బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతా అంటే సాధ్యం కాదు. ఇట్ ఈస్ ద ప్రాపర్ వే. మెయిన్ గేట్ లోకి ఎంటర్ అయినాకనే మెయిన్ డోర్ నుంచే మిగతా డోర్ లోకి నువ్వు ఎంటర్. సో ఫ్రెండ్స్, 50,000 రూపాయల చిట్టు అందరికి అవకాశం ఉందండి, మిగతా చిట్టు ఇప్పటికి అవకాశం లేదు. నెక్స్ట్ ఉంటుంది చెప్తాను. ఒక 50,000 రూపాయల చిట్ 50 వారాల పాటు ఏ విధంగా నడుస్తుందో చూడండి. మనం బయట చిట్ ఫండ్ లో కనుక వేసినట్లయితే యాక్షన్ అందరూ కూర్చొని నాది 100, నేను 50, నువ్వు 1000 అట్లా చిట్ ఫండ్ పాడుతూ ఉంటారు పాట. ఆ పాట వల్ల ఏం జరుగుతుందంటే, ఎవరికైతే డబ్బు అవసరం ఉండి బాధ ఉంటుందో వాళ్ళ యొక్క వీక్నెస్ ను బట్టి పక్కోడు తనకు వచ్చే 100 రూపాయల కోసం చిట్లు లాగి వదిలేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా మన సార్కి అనుభవం, రాజన్ కార్యం గారు. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ అనేది బాగా తెలుసు కాబట్టి, ఎవరికి అన్యాయం జరగకుండా, ఎవడు ఇష్టం ఉన్నట్టు వాడు ఆపద ఉన్నవాడికి ఉపయోగపడాలి తప్ప ఎవడెవడు లాగితే వాడు నష్టపోయే విధంగా ఉండకూడదని చెప్పి కంపెనీ యొక్క సిస్టమ్ తయారు చేసేది. దట్ ఈస్ ఏ ఫిక్స్డ్ స్లాబ్స్ అంటారు. 3 రకాల స్లాబ్స్: 15% స్లాబ్, 10% స్లాబ్, 5% స్లాబ్. 50,000 రూపాయల చిట్ అంటే 50 వారాలు నడుస్తున్నది. మొదటి 23 వారాలు, 1వ వారం 2వ వారం మీరు ఫుల్ పేమెంట్ చేస్తారండి, 1,000 రూపాయలు. మొదటి 23 వారాలు ఒకే ఒక స్లాబ్, దట్ ఈస్ 15%, 7,500 రూపాయలు డివిడెంట్ వస్తుంది. ఆ 7,500 రూపాయల్లో 2,500 రూపాయలు 5% కంపెనీ కమిషన్ పోతుంది. దట్ ఈస్ ఎ 4-man కమిషన్ అంటాం. మిగిలిన డివిడెంట్ ను మనం అందరం పంచుకుంటే ఒక్కొక్క 100 రూపాయలు తగ్గి 900 రూపాయలు మనం పేమెంట్ చేయాలి. అలానే 26 నుంచి 40వ వారం వరకు 10% డివిడెంట్ లో 5% కంపెనీ కమిషన్, 5% మనకు డివిడెంట్ గా వస్తుంది. అప్పుడు మనం పేమెంట్ చేయాల్సింది 950 పర్ వీక్. అలానే 3వ స్లాబ్ వచ్చేసి 41వ వారం నుంచి 50వ వారం వరకు 5% డివిడెంట్. ఆ 5% కంపెనీ కమిషన్కి వెళ్ళిపోతుంది, మనకేం మిగలదు. కాబట్టి మనం ఏం చేయాలి, 1,000 రూపాయలు కట్టాలి. మళ్ళీ చూడండి, 1వ వారం 2వ వారం ఫుల్ పేమెంట్ 1,000. 3 నుంచి 25వ వారం వరకు 900, 26వ వారం నుంచి 40 వరకు 950, 41వ వారం నుంచి 50 వరకు 1,000 రూపాయలు పేమెంట్ చేయాలి. దిస్ ఇస్ ఎ సింపుల్ ఫార్ములా. ఎవరికైనా ఇదే, ఇండియాలో ఎక్కడైనా ఇదే. నువ్వు పంజాబ్లో చిట్టి జరిపి, కర్ణాటకలో జరిపి, కేరళలో జరిపి, ఇంకొక రాష్ట్రం నుంచి రిప్రజెంట్ వచ్చి చేపియండి, ఎవరికైనా కూడా ఇదే ఫార్ములా. సో ఫ్రెండ్స్, ఈ రకమైనటువంటి ఫార్ములా మనం పేమెంట్ చేస్తున్నప్పుడు వారం వారం చిట్ పేమెంట్ లో ఏదైనా అక్కడక్కడ చిన్న చిన్న లోపాల వల్ల కానివ్వండి, మనం ఒక్కొక్కసారి పేమెంట్ చేయలేకపోయినా కానివ్వండి, కంపెనీ మనల్ని ఏమి సాంప్రదాయపరమైనటువంటి చిట్ ఫండ్ కంపెనీ లాగా వేధించి బాధించే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇది ప్రజల కంపెనీ, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఏదైనా ఒక వారం నుంచి చేయలేకపోయావంటే అది అలా హోల్డ్ లో ఉంటుంది, రిమైనింగ్ వీక్స్ కూడా నువ్వు చేసుకుంటూ పోవచ్చు. లేదు నేను 4 వారాలు ఒకేసారి కడతానన్నా కట్టే అవకాశం ఉంటుంది తప్ప నిలదీసి బిరదీసి నీ ఇంటికి ఏజెంట్ వచ్చి అడిగే అవకాశాలు ఉండవు. కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్ చిట్ ఫండ్ బికాస్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ చిట్ ఫండ్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అర్థం చేసుకో. మరి చిట్ అనగానే మనకి ఏముంటుంది సార్, వేయక ముందు ఎత్తాలి 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 ఎత్తాలి, తెలంగాణ భాషలో ఎప్పుడు ఎత్తామన్నా అంటాం. అన్నా జర ఎత్తడం కోసం నేను రూల్ చెప్తా, కానీ ఇక్కడ 2 విషయాలు బాగా మీరు గమనించండి. సేవింగ్ గురించి ఫస్ట్ ఆలోచించండి. ఎత్తడం మొదలు పెడితే మనం ఉన్నది కూడా మొత్తం ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్లా ఎత్తొచ్చు,
దానికి కూడా రూల్స్ ఉంటాయి కాబట్టి కంపెనీ నిర్వహించే వేలని చెప్పాను ఇప్పుడు 15%, 10%, 5% డివిడెండ్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఒక 20వ వారంలో మనకు చిట్ రావాలి. ఒక అప్లికేషన్ రాసేసి ఆల్రెడీ మనం ఫస్ట్ ఫ్లాక్సీ ఫామ్ పంపిస్తాం. మన సీనియర్స్ ద్వారా పంపిస్తే మన పేరు ఎన్రోల్ అయి ఉంటుంది. ఆ వారంలో మనకు అవకాశం ఉండేదో చూస్తారు. నెక్స్ట్ వారమైనా కూడా మనకి అమౌంట్ ఎంత వస్తుంది లెక్కేసి చేస్తుంటారు. కానీ పేమెంట్ జరగాలంటే మాత్రం మనం ఒక 20 వారాలు మన దగ్గర ఉన్నాం, మనం పేమెంట్ చేసి ఉన్నామంటే కంపెనీకి ఇంకా 30 వారాలు బాకీ ఉంటుంది. ఆ 30 వారాలకు సరితూగే అమౌంట్ పే చేసినటువంటి చిట్ హోల్డర్ మన గ్రూప్ లో ఎవరైతే వాళ్ళతోనే మనం షూరిటీ సంతకం పెట్టియగలగాలి. బయట గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐటీ హోల్డర్స్ ప్లాట్లు కూర్చోబెట్టుకోవడం ఏమీ లేదు. ఎట్లా ఇఫ్ నాట్ అలా దొరకలేదు సార్ ఎట్లా? దానికో పరిష్కారం కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా దొరకలేదు, నీ బాధ తీరలేదు, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. తప్పని పరిస్థితిలో విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ నెగిటివ్. విత్డ్రా చేసుకోవచ్చు, తెల్లారగానే ఎత్తుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు అని నెగిటివ్ లెక్కొచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. పాజిటివ్ గురించి మనం ఆలోచించాలి. చెప్తాం చిట్టు పరిణతి చెందిన తర్వాత ఎత్తడం అనేది నువ్వు నేను అందరూ చర్చించాల్సిన అవసరమే లేదు. చిట్టు అయిపోయాక మన డబ్బులు మనకి శబరి సుల్తానా గారు చిట్టి కట్టి టోటల్ కంప్లీట్ చేసి తీసుకున్నారు. ప్రభు నాగదారి గారు మధ్యలో విత్డ్రా చేసుకున్నారు. ఇట్లా వాళ్ళ అవసరం మేరకు అట్లా తీసుకున్నారు. చిట్టి ఇట్ ఈస్ ఎ సేవింగ్. సేవింగ్ చేయడానికి ప్రయత్నించండి తప్ప ఎప్పుడు వేద్దామా అనే ఆలోచనను కొంచెం అట్లా హోల్డ్ లో పెట్టండి. పాజిటివ్ గా థింక్ చేయండి. మీ అమౌంట్ మీకు సేవింగ్ అయిపోయి చివరికి కొంత కలిసి వస్తుంది కాబట్టి అప్పుడు ఉపయోగించాలి. రైట్. మీకు అలా కాదనుకున్న మార్గాలునే మన వాళ్ళు చెప్తారు. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారో వాళ్ళు మీకు అన్ని చెప్తారు. దెన్ ఏజెంట్ అవకాశాలు. ఇంతసేపు మీరు చిట్ ఏమని చెప్పారు కదా సార్, మరి మేము ఏడ తెచ్చి వేయాలా సార్ అని కూడా అడుగుతారు. నువ్వు ఏడ తెచ్చేదిరానా ఒక 2200తో నువ్వు కనుక మొదలెడితే నీ మైండ్ ని, నీ టైంని, నీ టాలెంట్ ని, నీ సర్కిల్ ని, నీ నెట్ వర్త్ అంటుంది. ఇక్కడ క్వశ్చన్ వేస్తాను మీకు ఒకరికి, చాట్ బాక్స్ దాంట్లో సమాధానం కూడా చెప్పొచ్చు. నీదెంత నెట్ వర్త్ అంటాను నేను. అదేంటి సార్ నెట్ వర్త్ ఏంటి సార్ అంటారు. నువ్వు చెప్తే ఎంతమంది వినగలరు? నువ్వు చెప్తే ఎంతమంది వినగలరు? నీ మాట ఎంతమంది వినగలరు? దట్ ఈస్ యువర్ నెట్ వర్త్. సో ఫ్రెండ్స్, మన ఫోన్ బుక్ తీస్తే 100 మంది, 500 మంది, 1000 మంది నా ఫోన్లో 2300 దాటింది. అని నేను చెప్తే ఎంతమంది వినాలి? 2300 నా ఫ్రెండ్స్ ఫోన్ బుక్ లో ఉన్నారే. నేను చెప్తే ఒక 20 మంది ఉంటే 20 ప్లస్ నేను, దట్ ఈస్ మై నెట్ వర్త్. అంటే చెప్తే మీరు ఇక్కడ ఎవరికి అన్యాయం చేయట్లేదు, ఇలా మంచి విషయం చెప్తే. మరి 20,000 మందికి ఆర్థిక అవసరాలు లేవా? ఉన్నాయి. కానీ మనల్ని అవగాహన చేసుకుని మన యొక్క టీంలో మనం చెప్పే మాటల ద్వారా ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకునేటువంటి వాళ్ళందరూ మన యొక్క మన టీం మెంబర్సే మన యొక్క నెట్వర్క్. త్రిమూర్తులు గారి యొక్క నెట్వర్క్ 55,000 మందిని చెప్తా ఉన్నారు, 60,000 మందిని చెప్తా ఉన్నారు. అంటే మనం ఒక్కరమే చేస్తే కాదు, మన నెట్ లో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో కలిపి కూడా మన యొక్క నెట్వర్క్ తెలుస్తుంది. కాబట్టి ఒక టీమ్, ఇట్ ఈస్ ఎ టీమ్ బిజినెస్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో ఫ్రెండ్స్, మరి ఏజెంట్ అవకాశాలు ఏంటి, మనం ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి దానికి ఇక్కడ మీ జీవితం టర్న్ అవుతుంది. కొంతమంది వినొచ్చు, సార్ మొదటి నుంచి టర్న్ అవుతుంది అని మీరు అంటున్నారు. వాస్తవంగా టర్న్ అవుతుంది సార్ అని ఒక డౌట్ వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, వాస్తవంగానే అవుతుంది. ఎప్పుడు నేను చెప్తే మీరు వింటే కాదండి. నేను చెప్తే మీరు వింటే కాదు. మీలో జీవితం టర్న్ కావాలి, నా జీవితాన్ని టర్న్ చేసుకోవాలనే ఆలోచన మీలో వస్తే అది ఖచ్చితంగా అవుతుంది. నేను చెప్పేదంతా మీరు ఆలోచన క్రియేట్ చేయడానికి కానీ మీ చేయి పట్టుకొని టర్న్ చేయడానికి కాదు. అది గుర్తుపెట్టు. సైకాలజీలో ఏం రాసి ఉంటుందంటే, మనిషిని ఈ పని చెయ్యి అంటే చేయడు, ఆ పని చేయాలనేటువంటి ఆలోచన కలిగించాలి. ఇప్పుడు మీకు కూడా అది జరగాలి. జీవితం మారుతుందంటే అంత విస్మరిజంలో మారిపోద్దా సార్ అని మీకు ఏమంటే డౌట్ వస్తుంది. ఎందుకంటే naturally the people should think, majority of the people should think negative థింక్. ఒకసారి పాజిటివ్ గా థింక్ చేసి చూడండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ మనసులో ఒక కారు కొనుక్కుంటా అనుకోండి, వెర్నా కారు కొనుక్కుంటా అని మీ మనసులో అనుకోండి 4 సార్లు. మీరు రోడ్డు ఎక్కగానే మీకు వెర్నా కారు కనిపించకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తానన్నాను. మీ రోడ్డు ఎక్కగానే మీకు వెర్నా కారు కనిపిస్తారు. ఇప్పుడు కూడా నేను ₹1,00,000 సంపాదించగలను, నేను ఒక 1000 మంది టీం బిల్డ్ చేయగలనని మీరు పాజిటివ్ అనుకోండి, ఆటోమేటికల్లీ యూ షుడ్ బి. సో ఫ్రెండ్స్, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఇందులో జాయిన్ కావచ్చు.
10వ తరగతి చదివి ఉంటే అవగాహన బాగుంటుంది కంపెనీ నామ్స్. అయితే ఫెయిలర్ పాస్, మీకు పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ ఖాతా ఉండాలి, బ్యాంకు ద్వారానే ట్రాన్సాక్షన్. ₹1 కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యువర్ అకౌంట్ టు కంపెనీ అకౌంట్ చేసి. మీకు ఇందులో కానీ ఇంకేదేంటైనా కూడా ఏజెంట్గా పనిచేసిన అనుభవం ఉన్నట్లయితే మీకు అది అదనపు అర్హతగా ఉంటుంది. మీరు ఎలా దీంట్లోకి ఎంటర్ కావాలి, కొత్తగా ఒక రిప్రజెంటేటివ్ అవకాశాన్ని పొందగోరే ఒక ఏజెంట్గా మీరు మారాలంటే ఏం చేయాలంటే 3 ముక్కలు చెప్పేస్తాను. 1, మీరు కంపెనీలో చిట్ హోల్డర్గా స్టార్ట్ అయితే ఆటోమేటికల్లీ యూ హ్యావ్ చేంజ్ యాజ్ ఏ ఇండిపెండెంట్ ఏజెంట్, ఒక రిప్రజెంటేటివ్ అయిపోతారు. మీ జీవితం టర్న్ అయ్యేది అక్కడే. ఈ కంపెనీలో ₹50,000 చిట్లో కనుక మీరు స్టార్ట్ చేస్తే, ఒక చిట్ను స్టార్ట్ చేస్తే, కంపెనీ షుడ్ రికగ్నైజ్డ్ యూ. మిమ్మల్ని ఒక రిప్రజెంటేటివ్ గా కంపెనీ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ ఇండిపెండెంట్ రిప్రజెంటేటివ్ గా మిమ్మల్ని చేసి మీకు కోడ్ ఇచ్చేస్తుంది. ఆ కోడ్ ద్వారా నువ్వు కొత్త వాళ్ళని కనుక పరిచయం చేస్తుంటే నీ వ్యాపారం మొదలవుతుంది. అంతే సీక్రెట్. ఇక్కడ పెద్ద భయం వేస్తే అన్నా నేను కొత్త వాళ్ళని ఎవరు తీసుకురావాలి, కొత్త లెవెల్ నాయన, నీ జేబులో ఉన్న ఫోన్ది నీ దాంట్లో 1000-2000 మంది మనకి రాకుండా జియో ఇచ్చారని చెప్పి 100 సార్లు మాట్లాడుతుంటాం కదా, వాళ్ళందరితోని ఈ మంచి మాటలు చెప్తే ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళనే మనం పరిపుష్టి చేయాలి. మీకోసం కాదు, వాళ్ళ కోసం చెప్పండి. అది గుర్తు. వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసం. ఇవాళ మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారే వాళ్ళు, మీరు ఎన్నో పూజలు చేసి ఉంటారు. మీకు నచ్చిన వెంకటేశ్వర స్వామినో, మీకు నచ్చిన సాయిబాబానో, మీకు నచ్చిన అల్లానో, మీకు నచ్చిన జీసస్నో, అయ్యా నా జీవితాన్ని బాగుపరచు, నాకు కొన్ని రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించు అంటే దేవుడు వచ్చి డబ్బులు ఇవ్వడు, అవకాశాలను సృష్టిస్తాడు. అవకాశంలో భాగమే ఒక దూతను పంపించి నీకు ఒక లింక్ పంపించడం వచ్చేయడం. ఇట్ ఈజ్ వాస్తవం, వాస్తవం, వాస్తవం. వినియోగించుకుందాం. అవకాశాలు ఊరికే రావు. అవకాశాలు జస్ట్ పక్షి పిల్లలాగా వచ్చేట టచ్ చేసిపోతుంటాయట, అప్పుడు క్యాచ్ చేసినప్పుడు మనకాడు, లేకపోతే తెల్లారి కనిపించదు. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఉన్నటువంటిది. ఒక ₹2,200 ఫస్ట్ మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇన్వెస్ట్ అనబడదు. ₹2,000 ఏమో చిట్లోకి వెళ్ళిపోతాయి, 2 వారాల చిట్లు. ₹200 ఏమో రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది ఎలా అనేది ముందు నేను నేర్చుకుంటాను. ఒక ₹2,000, ₹200 కంపెనీ అకౌంట్ లోకి మీరు వేరువేరుగా ట్రాన్స్ఫర్ చేసి దానికి సంబంధించినటువంటి రిసిట్స్, ఇప్పుడంతా ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ స్క్రీన్ షాట్ 2, మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజ్, అవి 3. ఈ 3 కాగితాలు, అవి 2 కాగితాలు కనుక ఫస్ట్ ఏం చేయాలి, మీ యొక్క సీనియర్కి ఎప్పుడైతే మీకు ఇక్కడ చెప్పారో ఆ సీనియర్కి మీరు ఫోన్లో పంపిస్తే అతను టెంపరరీగా ఒక నెంబర్ తెప్పించేస్తాడు. అంటే అతను ఆన్లైన్ చేసేస్తాడు. మీకు ఒక నెంబర్ వస్తుంది, దట్ ఈస్ యువర్ ఐడి నెంబర్ అండ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది దానికి. ఎప్పుడైతే మీకు ఐడి నెంబర్, పాస్వర్డ్ వచ్చారో మీరు ఇక వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. ఏం చేయాలి సార్ వ్యాపారం అంటే? ఏం చేస్తాం సార్? వస్తువులు అమ్మితే వ్యాపారం, ప్లాట్లు అమ్మితే వ్యాపారం, గిన్నెలు అమ్మితే వ్యాపారం, సబ్బులు అమ్మితే వ్యాపారం. ఇంకా ఈ మధ్య కొత్త వస్తున్నాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచే డోసులు వస్తున్నాయి, తెలుసా మీకు? ఒకసారి మీరు ఎవరైనా అడిగి చూడండి, ఆ పెంచుతాను అని. అసలు ఇమ్యూనిటీ పవర్ పెంచడం సాధ్యమైతే అడగండి. ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందా అని ఒక క్వశ్చన్ ఏంటి తెలుసా? నో సార్, ఇమ్యూనిటీ పవర్ కొత్తగా పెంచేది మన బాడీలో ఆటోమేటికల్లీ ఇట్ షుడ్ బి డన్. అట్లాంటి పని నేను ఇక్కడ చెప్పట్లే మీకు. ఏది అమ్మమని చెప్పట్లే, ఏది కొనమని చెప్పట్లే. ఎప్పుడైతే మీరు 2,200 కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసే రిసిట్ ఇచ్చారో, ఎప్పుడైతే మీ సీనియర్ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ చేసి మీకు ఒక పాస్వర్డ్ అండ్ ఐడి అండ్ పాస్వర్డ్ మీకు పంపించగలిగాడు, అక్కడనే మీకు మీ యొక్క వ్యాపారం స్టార్ట్ అయింది. మీ సీనియర్ చేసిన పని మీరు చేయాలి. మరో 2, 3, 4 కంపెనీకి మీరు పరిచయం చేస్తూ వాళ్ళతో చిట్ స్టార్ట్ చేయించాలి. దట్ ఈస్ యు ఆర్ ద ఇండిపెండెంట్ ఏజెంట్ ఫర్ దిస్ రికరెంట్ చిట్స్. ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఇచ్చిన 5 కాగితాలకు తోడుగా ఇప్పుడేమో ఆన్లైన్ లో పంపించారు కదా, ఆఫ్లైన్ కూడా ఉంటుంది దీనికి కొంచెం. ఈ చిట్ అగ్రిమెంట్ ఫామ్ 2 కాగితాలు, చిట్ ఎత్తుకుంటే వచ్చేటువంటి ప్రాక్సీ ఫామ్ అంటే ఇది ఒక కాగితం, ఏజెంట్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇది ఒకటి. వీటిపైన మీ సంతకాలు పెట్టాలి. మీ సీనియర్ మీకు ఇవి అందజేస్తాడు. పాస్ మీద సంతకాలు పెట్టేసి వాటిని హార్డ్ కాపీ కంపెనీకి పంపిస్తాడు. మీరు ఎవరైనా దీంట్లో సీనియర్స్ తెలిసి ఉంటుంది. ఈ కాపీ కంపెనీకి వెళ్ళేంత వరకు సిస్టంలో మీ పేరు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది, దట్ ఈస్ టెంపరరీ నెంబర్. ఈ కాగితాలు ఎప్పుడైతే ముట్టినాయో
మీ పేరు పైన బ్లూ కలర్ వచ్చేస్తుంది, యువర్ పర్మనెంట్ మెంబర్. సో ఫ్రెండ్స్, అట్లా అప్పటి నుంచి మీ యొక్క వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. మీ వ్యాపార లావాదేవీలు ఎంత గొప్పగా ఉండాలంటే, మీరు ఎంత ఎక్కువ మందిని ఈ యొక్క కంపెనీకి పరిచయం చేస్తూ కొత్తగా చిట్స్ చేయగలిగితే ఎంతమంది రావచ్చు సార్ అని ఒక డౌట్ వస్తుంది. 10లు 100లు 1000 ఎంతమంది అయినా రావచ్చు. మీ తర్వాత ఆ తర్వాత తరతరాలుగా దీన్ని వేసుకుంటూ పోవచ్చు. అక్కడ ఎక్కడ వేసినా కూడా మీకు డబ్బులు వస్తాయి. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరా సార్? నెమ్మటి డౌట్ వస్తాయి. ఏదో సార్ ముచ్చడి చెప్తుండే కానీ బాగుంది, కానీ వీళ్ళంతా వచ్చినట్టు డబ్బులు తీసుకున్నట్టవా మీకు డౌట్ వస్తుంది. నో ఫ్రెండ్స్, వినండి. ఇక్కడ ఒక రిక్వెస్ట్ కూడా పెట్టారు మన వాళ్ళు, వినండి. నా యొక్క ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత చెప్పే వాళ్ళు ఎన్ని డబ్బులు తీసుకుంటుంది కూడా చెప్తారు, ఎన్ని రోజుల నుంచి పనిచేస్తుంది కూడా చెప్తారు. మీకు ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే వాళ్ళ నెంబర్ చెప్పండి. మీ సీనియర్స్ వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళకు వచ్చిన షార్ట్ ఏమన్నా వచ్చిందని, వాళ్ళకు వచ్చిన రిసీట్స్ ఎంత అమౌంట్ వచ్చినప్పుడు మీకు పంపేయగలుగుతారు. నో డౌట్, ఎక్కడ మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాం ఇటువంటి ఇదంతా కూడా? ఇట్ ఈస్ లీగల్ అని చెప్పడానికి ఇంత స్టోరీ చెప్పాలి. ఇల్లీగల్ ముచ్చేట 10,000 పెట్టరా భయ, నీకు 10కి 10 వస్తాయంటే అసలు ఏం చెప్పొద్దు, వాడు ఏమంటే వచ్చి కడతాడు. అది సమాజంలో ఉన్నటువంటి నెగటివిటీ అంటున్నారు. పాజిటివిటీ చెప్పడానికి ఇంత బాధ, నెగటివిటీ చెప్పడానికి ఇంత అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఓకే, మీరు ఒక ఏజెంట్ గా తయారైపోయారు. మీరు 2200 పేమెంట్ చేశారు. 2000 ఫర్ యువర్ 2 వీక్స్ చిట్ అండ్ 200 ఫర్ యువర్ రిజిస్ట్రేషన్. మరి నాకు అమౌంట్ ఎట్లా రావాలి సార్? మీరు ఒక ఇద్దరు వ్యక్తులని ఈ యొక్క వ్యవస్థలోకి తీసుకొచ్చి వాళ్ళతో చిట్ ప్రారంభింపజేస్తే మీ తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారండి. జస్ట్ మీకు అండర్, మీకంటే పైన ఉన్న వాళ్ళు మీ అప్లైనర్స్, మీరు మధ్యలో ఉంటారు, కింద మీ అండర్. ఎప్పుడైతే పైన కింద ఇద్దరు స్టార్ట్ అయ్యారో ఇక లైన్ నడుస్తూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. తిరుపతికి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? మీకు నీరసం వచ్చేది, ఆకలి అవుతుంది, లైన్లో ఉన్నారు, ఏం చేస్తారండి? ముందోడు కదులుతూ ఉంటాడు, వెనకోడు నెడతా ఉంటాడు, మీరు దేవుడి కాడికి పోతూనే ఉంటారు. మీకు నీరసం వస్తుంది కదా అని చెప్పి అడ్డమడితే సరిపోదు, కానీ ఆ నిలబడే స్టామినా నీలో ఉండాలి. ఇక్కడ కూడా రకరకాల సమస్యలు వస్తాయి మీకు, వాటికి తట్టుకొని నిలబడాలి. మేమంతా అదే పనిలో ఉన్నాం. ఆ రకంగా నిలబడ్డప్పుడే మీరు దేవుని దర్శనాన్ని పొందగలుగుతారు. మీరు మొట్టమొదటి అనుకున్నటువంటి లక్షల కోట్ల సంపాదన వరకు వెళ్ళగలరు. రైట్, ఎస్, ఇద్దరు మిత్రులు మీరు స్టార్ట్ చేయిస్తే చిట్ మీ కింద, మీ దిగువన, అప్పుడు మీకు ఏమొస్తుందంటే 2 లైన్లు స్టార్ట్ అవుతాయి, 2 గ్రూపులు స్టార్ట్ అవుతాయి. 1:1, 2 గ్రూపుల్లో ఒక్కొక్కరు జాయిన్ అయిన కాబట్టి 1 PV అంటుంది కంపెనీ. దట్ ఈస్ ఎ పాయింట్ వాల్యూ. ఇట్ ఈస్ ద నెట్వర్క్ బిజినెస్ లో వింటుంటారు ఇలాంటి పాయింట్. 1 పాయింట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 300 ఇన్ దిస్. అంటే ఇద్దరు వ్యక్తులు మీ దగ్గర చిట్ స్టార్ట్ చేశారంటే మీకు 300 రూపాయలు మీకు వస్తాయి. ఆ 300తో పాటు మీరు చేసిన రిజిస్ట్రేషన్ కూడా మీకు రిటర్న్ చేసి అదొక గిఫ్ట్ గా, బోనస్ గా, ఫస్ట్ గిఫ్ట్ గా 500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తుంది కంపెనీ. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇన్కమ్. నేను ఎప్పుడు చెప్పినట్టే ఇప్పుడు చెప్పగలను. ప్రయాణమైన 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలైతున్నట్టు ఇక్కడ మీకు కనిపించేటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళందరూ కూడా ఈ 300తో మాత్రమే స్టార్ట్ చేశారు. కంపెనీ డైరెక్టర్ గా ఉన్న బొజ్జ వేణుగోపాల్ గారు కూడా ఈ 300తోనే స్టార్ట్ చేశారు. మనము 300తోనే స్టార్ట్ చేస్తాము. మన జర్నీ కూడా మనకి ఎంత కావాలంటే అంత సంపాదించుకోవడానికి ద్వారం తెరవబడింది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ 1 PV. ఓకే సార్, టీమ్ ఏలో ఒక వారంలో 4 జాయిన్ అయ్యారు, 4 స్టార్ట్ చేశారు చిట్. టీమ్ బిలో అదే వారంలో 3 స్టార్ట్ చేశారు చిట్. అంటే మీ తర్వాత 2 మెంబర్స్ వచ్చారు కదా, వాళ్ళ ద్వారా మళ్ళీ కొత్త. ఈ 4, 3, 7 మంది అవుతున్నారు. 7 మంది అంటే ఇక్కడ 1:1 లెక్క ఉంటుందండి ఎప్పుడు కూడా. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 తీసుకుంటారు. కాబట్టి ఒక 1 పర్సన్ మిగులుతున్నాడు, ఈక్వల్ గా తీసుకుని మినిమం తీసుకుంటారు. కాబట్టి 3:3, మొత్తం 3 PVs అయినా ఇక్కడ 3x300 900 రూపాయలు ఆ వారంలో రిలీజ్. ఇక్కడికి వస్తే మీరొక్కరు ఈ 4, 3, 7, మీరు ఒక 8 మంది మొత్తం కలిసి ఈ వారంలో ఒక 10 మందిని టీమ్ ఏలో స్టార్ట్ చేశారు, 12 మంది టీమ్ బిలో స్టార్ట్ చేయగలిగారు. అంటే అప్పుడు మొత్తం మీకు 10 PVల అమౌంట్ రిలీజ్ అవుతుంది, 3000 రూపాయలు. వీళ్ళంతా కలిపి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఒక లాజిక్ గమనించండి. ఇక్కడికి వచ్చేసరికి మీ యొక్క మ్యాన్ పవర్ పెరుగుతుంది, మీ యొక్క టీం పవర్ పెరుగుతుంది. కాబట్టి మీ యొక్క పని కాలం పెరుగుతుంది. మీరొక్కరు రోజుకు 1 గంట పని చేస్తే ఇక్కడ 8 మంది అయ్యారు, రోజుకి 8 గంటలు పని చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఎంత 30 మంది అయ్యారు, రోజుకు 30 గంటలు పని చేయాలి. ఎప్పుడైతే మీ యొక్క టైం లివరేజ్ అయిందో, మీ టైం క్యాల్కులేటెడ్ గా కలిసిపోయాలో, మీ టైం అందరి యొక్క టైం కలిసి మీకు పనిచేయడం స్టార్ట్ అవుతుందో,
అప్పుడే మీ యొక్క టైం మల్టిప్లై అయినట్లు లెక్క, తద్వారా మీ ఇన్కమ్ కూడా మల్టిప్లై అవుతుంది. వీరంతా చేసేటువంటి పని పైన మీకు వస్తుంది ఇన్కమ్, వాళ్ళకి. ద మాక్సిమం లిమిట్ ఈస్ 100 పీవీ. 100 కంటే ఎక్కువ పీవీలు వచ్చే వాళ్ళు చాలా మంది మనం కావాలి, కానీ ఇచ్చేది 100 పీవీ. అంటే ఒక వారానికి 30,000 మాక్సిమం లిమిట్. అంటే 4 వారాలకు 4 మూల 12. 1,20,000 మీరు పొందడానికి ఒక స్వర్గం ఏమనొచ్చు దాంట్లో ద్వారాలు తెరిచి ఉన్నాయి. కాబట్టి ఆ 1,20,000 1,20,000 పొందే అవకాశాన్ని మీరు మొదలెడితే ఒక 3 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు, 10 నెలలకు మీ లక్ష్యం కనుక కరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ సీనియర్ సపోర్ట్ 100కి 100 రూపాయలు. 10% మీరు పనిచేస్తే 90% సిస్టమ్ మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలను మీరు సాధించాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. ఈ వ్యాపారం అంతా కూడా వీక్లీ బిజినెస్. బుధవారం నుంచి బుధవారం వరకు నడుస్తుంది. చెల్లింపు వచ్చేసి శుక్రవారం నుంచి సోమవారం వరకు నడుస్తుంది. ఒక పాన్ కార్డు మీద ఒకరికే ఇస్తారు. ఒక 50 రూపాయలు మాత్రం ప్రతి ట్రాన్సాక్షన్ కి సర్వీస్ ట్యాక్స్ కట్ చేసి ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ నామ్స్ ప్రకారం 5% కట్ చేసి మీకు టీడీఎస్ ఇస్తారు. దిస్ టీడీఎస్ పెయిడ్ ఫార్మ్, దట్ ఈస్ ఫార్మ్ 16, ఇస్ ఈక్వలెంట్ టు దట్ సాలరీ సర్టిఫికేట్ ఆఫ్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ యొక్క సాలరీ సర్టిఫికేట్ ఎంత పవర్ ఉందో ఫార్మ్ 16 కి అంతే పవర్ ఉంటుంది. ఇక ఇంత బాగానే ఉంది సార్, మరి మేము ఇంకా బాగా చేస్తాం సార్, ఇంకా చాలా మందిని జాయిన్ చేస్తాం సార్, మేము అద్భుతంగా పనిచేస్తాం సార్, మీరు చెప్పినట్టు చేస్తాం సార్ అంటే నేనేమంటానంటే, మీరు ఎంత బాగా పనిచేస్తే అంత ప్రోత్సాహకాలు ఇస్తాం బ్రదర్. మీరు ఎంత బాగా కష్టపడితే అంత గిఫ్ట్లు ఇస్తాం బ్రదర్ అని మనం చెప్పాలి. దాన్నే ఇన్సెంటివ్స్ ఫర్ ద బెస్ట్ పీపుల్. మీరు కనుక బాగా పనిచేసి మీ టీం ఏలో ఒక 10 మందిని, టీం బిలో ఒక 10 మందిని కనుక కొత్త సభ్యుల్ని జాయిన్ చేయగలిగితే మిమ్మల్ని ఫీల్డ్ ఆఫీసర్గా గుర్తిస్తారు. శ్రీ కరైల్ చిట్స్ లేబుల్తో ఈ ప్రపంచంలో అత్యంత విలువైన సమయం కాబట్టి ఆ సమయాన్ని చూసుకోవడం కోసం మీరు ఇష్టం వాచేస్తారు. ఒక వ్యక్తి కోట్ల రూపాయల సంపాదన కంటే వాళ్ళకు ఉన్నటువంటి సమయం గొప్పది. ఎందుకంటే ఈ క్షణం అనే మాటలో క్ష అన్న సెకండ్ కి, నమ్ అన్న సెకండ్ కి తేడా ఉంటుంది. మళ్ళీ మనం పొందడం సాధ్యం కాదు. మీ విలువైన సమయాన్ని ఇక్కడ మీరు కేటాయించారు కాబట్టి జీవితంలో ఇట్లాంటి విలువైన సమయాల్లో మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి అద్భుతమైన మార్పులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎస్, టీం ఏలో ఒక 8 మంది ఫీల్డ్ ఆఫీసర్లు, టీం బిలో 8 మంది ఫీల్డ్ ఆఫీసర్లు కనుక కాగలిగితే మీరు ఆర్గనైజర్ అవుతారు. 10,500 క్యాష్ వస్తుంది. ఇది కమిషన్ కి అదనం. అలానే ఈ టీంలో ఒక 6 మంది, ఈ టీంలో ఒక 6 మంది డెవలప్మెంట్ ఆఫీసర్లు. ఆర్గనైజర్లు అయితే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు. 50,000 క్యాష్ అవార్డు వస్తుంది. డెవలప్మెంట్ ఆఫీసర్ కావడానికి 1 ఇయర్ టైం పెట్టడం జరిగింది. ఈ 50,000 కూడా అదనం. లేట్ అయితే ఎట్లా సార్ అంటే, ఇది రాదు సార్, కమిషన్ వస్తుంది కానీ ఇది రాదు సార్, 50,000 రావాలి. డెవలప్మెంట్ ఆఫీసర్ నలుగురు కనుక మీరు చేస్తే ఏరియా మేనేజర్ అవుతారు. 60,000 రూపాయలు క్యాష్ వస్తుంది. విదేశీ పర్యటన చేసి రావచ్చు. అండ్ ఏరియా మేనేజర్ ముగ్గురు కనుక మీరు తయారు చేస్తే, మీరు టీం కరెక్ట్ గా బిల్డ్ చేసి ఆర్గనైజ్ చేస్తే మిమ్మల్ని రీజనల్ మేనేజర్ చెప్పి గుర్తిస్తారు. 3 లక్షల రూపాయల క్యాష్ అవార్డు ఇస్తారు. రీజనల్ మేనేజర్ ఇద్దరు కనుక చేస్తే టీం జనరల్ మేనేజర్ చెప్పి 20 లక్షల క్యాష్, 24 లక్షలు మొత్తం ఇన్సెంటివ్స్ అండి. ఇది వాస్తవం, మీరు పొందవచ్చు. ఈ రకంగా ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు, డెవలప్మెంట్ ఆఫీసర్ అయినప్పుడు వచ్చినటువంటి డబ్బులు అనేక రకాలుగా మనకు చెక్కులు రిలీజ్ అయినా కూడా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, చిట్ ఫండ్ రూల్స్ లో ఒక పేరు ఉంటుంది, 4 మ్యాన్ కమిషన్, దట్ ఈస్ ద కంపెనీ కమిషన్. ఈ యొక్క వ్యవస్థ నడిపించినందుకు 5% కమిషన్ యాజ్ పర్ 1982 సెంట్రల్ గవర్నమెంట్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం. ఎవరికైనా, ఏ చిట్ కంపెనీకైనా మనకు కూడా అంతే వస్తుంది. అందరూ ఆ డబ్బులు తీసుకుని ధనవంతులుగా మారుతున్నారు. మన సార్ ఏం చేస్తుందంటే, ఆ డబ్బులు తీసుకొని 5% 4% మనకిస్తున్నాడు. ఒక 1% మాత్రం కంపెనీ. సో దిస్ ఈస్ ద సీక్రెట్. సార్ ఇన్ని డబ్బులకి అన్ని వస్తాయా సార్? లక్షలు వాస్తవం. పాన్ ఇండియా ప్రకారం ఈ దేశంలో అత్యధికంగా పెరుగుతున్నటువంటి కంపెనీస్ కొన్ని లెక్కేస్తే 1-2వ స్థానాల్లో శ్రీ కరైల్ చిట్స్ ఇండియా. ప్రతిరోజు వేలాది మంది కొత్తగా చిట్స్ ప్రారంభిస్తున్నారు. మనలాంటి వేలాది మంది, లక్షలాది మంది, 1,60,000కు పైచిలకు మంది ఈ దేశంలో చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, అప్పుడే అంతమంది అయిపోతే మరి మనకెవరు దొరుకుతారు సార్? ఈ దేశంలో 1,40,00,000 మంది ఉన్నారు. 40 లక్షల మంది చిన్నపిల్లలు, 30 లక్షల మంది వేరేవాడికి 1 కోటి మంది ఉన్నారు. దాంట్లో 20 కోట్ల మంది పెద్దవాళ్ళని తీసేసిన మీకు తెలుసు కదా, ఈ ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం ఈ దేశం. వాళ్ళందరినీ చేర్పించడానికి మీకు మరో 3 జీవితాలైనా కూడా అవకాశం ఉంది. అందుకే ఫ్రెండ్స్, అందరూ కూడా ప్రతి ఇంటికి శ్రీ కరైల్ చిట్ వెళ్ళాలనేటువంటిది మన యొక్క విజన్ కాబట్టి ఆ దిశలో వెళ్ళే ప్రయత్నంలో ఎంతమంది అయినా మీకు సరిపోతుంది.
ఇండియాలో మీరు ఎక్కడికి నుంచైనా వ్యాపారం చేసుకోవచ్చు. అందుకే 50,000 చిట్లో 2,000 రూపాయలు, ₹1,00,000 చిట్లో 4,000 రూపాయలు, 2.5 లక్షల రూపాయల చిట్లో 10,000 రూపాయలు మనం వాడుకుంటూ ఈ యొక్క కమిషన్స్ పంచుతాం. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎయిమ్ 1లో ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత ఎయిమ్ 2 చిట్లోకి మనం వెళ్ళొచ్చు. అక్కడ కూడా కొత్త వాళ్ళని జాయిన్ చేస్తూ పోతాం. ఎయిమ్ 1లో ఉన్న వాళ్ళని ఇక్కడ జాయిన్ చేస్తాం. అక్కడ ఒక పీవీ వాల్యూ 600 అవుతుంది. అక్కడ మంత్లీ ఇన్కమ్ 2.4 లక్షల వరకు. ఎయిమ్ 2లో ఫీల్డ్ ఆఫీసర్ ర్యాంక్ మనకు వస్తే ఎయిమ్ 3లోకి వస్తాం. ఎయిమ్ 3 చిట్ స్టార్ట్ చేస్తుంది. 2.5 లక్షల చిట్. 2.5 లక్షల చిట్లో కనుక మనం చేయగలిగితే ఒక పీవీ ఈక్వల్స్ టు 1,500 రూపాయలు. అక్కడ మంత్లీ 6 లక్షలు సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మనం లెక్కేసుకుంటూ పోతే ఎయిమ్ 1లో నెలకి 1.2 లక్షలు, ఎయిమ్ 2లో నెలకి 2.4 లక్షలు, ఎయిమ్ 3లో నెలకి 6 లక్షల రూపాయల వరకు చేయగలుగుతాం. అంటే 6, 2, 8, 1, 9.6 లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అందులో ఒకసారి నమ్మశక్యం కాదు, కానీ ఇది వాస్తవం అండి. ప్రయత్నం చేసి ఒక్కడు ముందుకేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి విషయంలో 2-3 పాయింట్స్ ముఖ్యమైనవి ఉన్నాయండి, గమనించాల్సిన పాయింట్స్. ఇదంతా కూడా నియంత్రణ అంతా కూడా చిట్ ఫండ్ యాక్ట్ చేస్తుంది. మీరు ఎక్కడ టెన్షన్ పడద్దు. నా డబ్బులు ఎక్కడ పోతాయో, నా ఇది ఎక్కడ పోతుందో ఎవ్వరు టెన్షన్ పడద్దు. మన లీడర్స్ ఉన్నారు, కంపెనీ పర్ఫెక్ట్గా ఉన్నది, నియంత్రణ పక్క. ఫోర్మెన్ కమిషన్ 5% ఉంటుంది కాబట్టి అది మీ యొక్క డబ్బుల నుంచి ఎక్కడ ముట్టుకుంటుంది. అంటే కంపెనీ నామ్స్ ప్రకారం ప్రతి చిట్ నుంచి 2,500 తీసుకోవాలి. 50 వారాల చిట్టు మొత్తం నుంచి మీ దగ్గర తీసుకునేది 2,500 తప్ప ఈ వారం 2,000 పంపగానే కంపెనీ తీసుకుంది వాడుకుంది అనేటువంటి అనుకునేది. నెట్ లో కరెక్ట్ గా ఉంటుంది మీ యొక్క సేవింగ్ అకౌంట్, మీ యొక్క చిట్ అకౌంట్. అండ్ చిట్ రిజిస్ట్రార్ సమూహాలను ప్రారంభిస్తాడు. ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఉంటాయి. ఎక్కడ కూడా సిస్టమ్ లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అనంతమైనటువంటి నామినేషన్ సౌకర్యం. ఎవరైనా అన్ఫార్చునేట్ గా బాధాకరంగా సంఘటన జరిగిపోతే తర్వాత తరాలకు ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. ఇట్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. మనము ఒక వారానికి ₹1,00,000 వరకు సంపాదించగలిగే స్థాయికి మనం వస్తున్నాం. ఇది కేవైసీ అవసరం కాబట్టి కేవైసీని ఫాలో అయితేనే మనం చేద్దాం. 2,200తో స్టార్ట్ చేసి ఒక 1 year పాటు తిప్పలబడి వారానికి 30,000 వరకు మనం రాగలిగాము. ఒక 1,20,000 నెలకు మనం సంపాదిస్తున్నాం అంటే అప్పుడు నీ యొక్క వర్త్ ఎంతో తెలుసా? ఎల్బీ నగర్ లో ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నట్లు లెక్క. అంటే ఒక 5 కోట్ల రూపాయల బిల్డింగ్ అని ఉంటే ఆయనకి ఎంత వస్తుంది? నెలకు ₹1,00,000 రెంట్ వస్తుంది. ఈ సంవత్సరం నువ్వు శ్రీకార్యంలో పనిచేస్తే నీ వర్త్ ఎంత అంటే అంత వర్త్ ఉంటుంది. సరే ఆలోచించండి సార్, ఆలోచించండి. థింక్ పాజిటివ్, నాట్ ఓన్లీ పాజిటివ్, థింక్ బిగ్ అండ్ గ్రో రిచ్. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మీరు అందరం శ్రీకార్యం ఫ్యామిలీలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతూనే మరిన్ని అవకాశాలు ముందుకు వెళ్తూ సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాం. ఈ మధ్యలో ఎందుకు కొన్ని అటాచ్ చేయాల్సి వచ్చింది. ఒక చిన్న వాక్యాలతో ప్రారంభించడం, చిన్న స్టోరీతో ముగించడం అయితే బాగుంటుందేమో అనేటువంటి, బేసికల్లీ ఐఎమ్ ఏ మోటివేషన్ స్పీకర్, అలా అయితే బాగుంటుంది. అంటే ఈ స్టోరీలన్నీ ఎక్కడ ఏమేమి ఉందో నేను వినండి. ఒక చిన్న ఒక ఊరికి ఒక వ్యాపారవేత్త వెళ్తా ఉంది. ఒక రియల్ ఎస్టేట్ ఏదో చేసుకుంటాయని వెళ్తా ఉంది. ఆ మధ్యలో ఒక చెట్టు వచ్చేది, పల్లెటూరు లాగా ఉన్నది. ఆ చెట్టు దగ్గర ఒక అబ్బాయి కూర్చున్నాడు. ఒక 20-24 సంవత్సరాల అబ్బాయి కూర్చొని ఫోన్లో ఏదో చేస్తా ఉన్నాడు. ఆ చేస్తున్నటువంటి అబ్బాయి దగ్గర ఈ వెళ్ళేటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ ఆగాడు. చల్లగా ఉంది కాబట్టి ఆగి జస్ట్ పరిచయం చేసుకున్నాడు. ఎవరు బాబు అంటే సో అండ్ సో పర్సన్స్. ఏం చేస్తున్నావు? ఏం లేదు. అయ్యో చెప్పు, ఏం చదువుకున్నావు బాబు? నేను ఎంబీఏ చేసిన సార్. అరే ఎంబీఏ చేసి చెట్టు కింద కూర్చొని ఏదో ఫోన్లు ఆడుకుంటున్నాను బాబు. అట్లే లేదు. ఏం చేస్తున్నట్టు ఏం లేదు. మరి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అప్పుడు రియాక్ట్ అయ్యాడు అబ్బాయి. ఏం చేయాలి సార్ ఉద్యోగం చేసి? అవును బాబు, ఉద్యోగం చేస్తే నీకు నెలకు 50,000 వస్తాయి. ఎంబీఏ చేసినావు కదా. నేను కూడా ఎవరికైనా చెప్తా చూడు. సో వాట్, 50,000 వస్తే ఏం చేయాలి సార్? అవునా, 50,000 వస్తే ఏం చేయాలంటావు? నీకు ఇష్టం ఉన్నాయన్నీ కొనుక్కోవచ్చు, నీకు ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. నీకు 50 లక్షలు ఇచ్చి పిల్లనిస్తారు, పెళ్లి చేసుకో, హాయిగా ఎంజాయ్గా ఉండు. సో వాట్ అని మళ్ళీ అంటారే. ఈయన పరిశ్రమ అవుతాడు బిజినెస్ మ్యాన్. ఏం చెప్పిన సో వాట్ అంటే, అవును నీ అత్తగారు కట్నం ఇస్తాడు, అప్పులకి ఇచ్చిపో, ఇంకోటి చేసుకో, ఇంకా డబ్బులు బాగా పెరుగుతాయి.
సో వాట్ అయితే ఏంటి సార్? అరే భయ్ పిచ్చోడు ఉన్నట్టు దాన్ని బట్టి ప్లాట్ కొనుక్కో, ఇల్లు కొనుక్కో, ఎంజాయ్‌గా ఉండి ఏం చేస్తాం? మరి అయితే ఏం చేయాలి సార్? అని మళ్ళీ అడుగుతాను. ఏందిరా భయ్ ఇన్ని డబ్బులు వచ్చినాక, ఇంత ఉన్నాక ఏం చేయాలంటే ఏం చేస్తావు? హాయిగా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోవచ్చురా. సార్ నేను ఇప్పుడు అదే పని చేస్తున్నా సార్ అంటాడు. అరే నీ అమ్మ దిమ్మ తిరిగిపోద్ది బిజినెస్ మ్యాన్. అరే నువ్వు ఎంబీఏ చేసిన చెట్టు కింద కూర్చొని అదే పని నీకు అంత ప్రశాంతంగా ఉందా? అన్ని డబ్బులు నేను ఇక్కడ ఎస్ సార్ అండి. ఎక్కడికి సార్ ఐఎమ్ ఏ శ్రీకార్యాల మెంబర్. నా టీం మెంబర్స్ వచ్చి ఒక 4,5,000 మంది ఉంటారు. వాళ్ళంతా ప్యాసివ్‌గా అక్కడక్కడ పనిచేస్తూ ఉంటారు. నేను ఈ ఫోన్ నుండి వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తా ఉన్నాను. ఆ డైరెక్షన్స్ ద్వారా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నాది ఒక ఐడి ఉన్నది. మా అమ్మది ఒక ఐడి ఉన్నది. ఇద్దరికి కలిపి నాకు నెలకు 2,40,000 వస్తున్నాయి సార్. ఇక నాకెందుకు సార్ టెన్షన్? వారి అమ్మ నేను ఎండల వానల కష్టపడి బిజినెస్ చేస్తే నాకు కూడా అంత లెవెల్ పోయి అదేదో నాకు కూడా చెప్పరాదు. నో సార్ అట్లా చెప్పడం జరగదు. మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి. నేను లింక్ పంపిస్తా. సాయంత్రం మీటింగ్ అటెండ్ కండి సార్. మా పవర్ ఏదో దాంట్లో తెలుస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శ్రీకార్యాలు. ఆ చెట్టు కింద కూర్చున్న అబ్బాయి పేరు ముద్దుగా ప్రభు నాగదారి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు సార్ ఎక్సలెంట్. క్లోజింగ్ అదిరిపోయింది మీరు చెప్పింది. శ్రీకరాల్ పవర్ ప్రభు నాగదారి గారు దొరికేది రైట్ సార్, చాలా బాగుంది. సో మనందరి తరఫున శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా చక్కగా ప్రోగ్రాము జరిపారు. ఇంకొకటి ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ గెటింగ్ డిస్టర్బెన్స్ శ్రీనివాస్ గారు చెప్తున్నప్పుడు, కానీ చాలా బాగా జరిగింది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మిస్టర్ శ్రీనివాస్ గారు. ముందు నుంచి చివరి వరకు కూడా చాలా యూనిఫామ్గా చాలా చక్కగా మాట్లాడి అందరినీ కూడా చేశారు. థ్యాంక్ యూ. గుడ్ లక్ సార్.